అసలు కొబ్బరి ఇంత రేటు పెరిగిపోయింది. కిలో 500 అంట ఎండు కొబ్బరి. అయితే ఇంత రేటు పెట్టి ఎలా చేస్తాము? మామూలుగా అయితే నేను ఎండు కొబ్బరి అయితే గ్రేవీ కూరలలో మాత్రమే వేస్తాను. సో మామూలుగా కూరలలోకైతే ఎండు కొబ్బరి గ్రేవీలో వేస్తా కాబట్టి, సో నిన్న పండగ కాబట్టి కొబ్బరికాయలు కొట్టాను కదా, ఇలా కొబ్బరిని కొంచెం ఎండు కొబ్బరి లేకుండా కొద్దిగా కూరలోకి పేస్ట్ లాగా పట్టి వేద్దాం అనుకున్నాను. ఇక మా ఆయన పచ్చి కొబ్బరి చూసాడంటే సార్ ఎప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టినా కూడా పచ్చి కొబ్బరి చూస్తే కొబ్బరి కూర చేయమంటాడు. నేనన్నాను కిలో 500 అంట, అంత రేటు పెట్టి కొనడం అవసరమా అని చెప్పేసి నేను పచ్చి కొబ్బరి కూర అయితే చేయను అని చెప్పా. అందుకని ఇక మామూలుగా అయితే మసూర్ దాల్ తోటి ఎప్పుడు పప్పు చేస్తాను. ఈసారి కొంచెం వెరైటీగా మామూలుగా మసాలా ఇలా కొబ్బరి కారం అంతా వేసేసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి పచ్చి కొబ్బరి అంతా మిక్సీ పట్టేసుకొని ఇలా మసూర్ దాల్ని పోపేసేసుకొని కూర అయితే ఇలా చేశానన్నమాట. రోటీలోకైనా సరే అన్నంలోకైనా అసలు సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొబ్బరి కొనేసి పచ్చి కొబ్బరి తగ్గించి కొబ్బరి కొనండి.